ఒక ప్రాంతం ఆర్థిక ప్రగతిని ప్రభావితం చేసే అంశాల్లో పర్యావరణం ఒకటి. ప్రతి రాష్ట్రంలోనూ చూడదగ్గ ప్రదేశాలు, కట్టడాలు అనేకంగా ఉంటాయి. కానీ వాటిని అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రాలుగా మార్చి ఆదాయ వనరులుగా తీర్చే ఆ రాష్ట్రం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా చీరాల, రాజమండ్రి ప్రాంతాల్లో కొత్త పర్యాటక ప్రాజెక్టులకు కూడా కేబినెట్ మంజూరు చేసింది. ఇక ఇదే విధంగా విశాఖ తీరంలో పర్యాటక ప్రాజెక్టుల నిర్వహణకు అవరోధంగా ఉన్న సిఆర్జెడ్ నిబంధనలో సడలింపుల కోసం కేంద్రాన్ని సంప్రదిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విశాఖను హబ్ అండ్ స్పోక్ మోడల్లో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని, సీ ప్లాన్, క్రూజ్ సర్క్యూట్, హెల్ టూరిజంపై దృష్టి సారించామని, అలాగే అడ్వెంచర్ యాంకర్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ఇక విశాఖపట్నం పరిసర ప్రాంతాల అభివృద్ధికి 8,650 కోట్ల పెట్టుబడులతో 50 MOU ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. హబ్ అండ్ స్పోక్ మోడల్ విశాఖను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఇక విశాఖలో వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తే అక్కడి నుంచి పర్యాటకులకు విదేశాలు వెళ్లాల్సిన అవకాశం రాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సింహాచలం దేవస్థానానికి 54.4 కోట్లు, స్వదేశీ దర్శన్కు 2.0 కింద బొర్రా గుహల అభివృద్ధికి 28.87 కోట్లు మంజూరు చేసి పనులు వేగవంతం చేశామని పర్యాటక శాఖ మంత్రి వివరించారు. అలాగే రుషికొండ, తిమ్మాపురం, సాగర్ నగర్ బీచ్, గోస్తాని బ్యాక్ వాటర్స్లో స్కూబా డైవింగ్స్, అలాగే పారా మోటరింగ్ వంటి 10 రకాల జల క్రీడలు కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అలాగే విశాఖలో హాఫ్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. హోమ్ స్టే పాలసీ, బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానంతో 490 హోమ్ స్టేలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇక సిఆర్జెడ్ 19 అమల్లోకి వస్తే పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయన్నారు. అలాగే విశాఖపట్నం, అమరావతి, తిరుపతులను పర్యాటకులు హబ్గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఇదే అంశం గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి మణికుమార్ తణుకు నుండి లైవ్లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ మణి. గుడ్ మార్నింగ్ గగన. మణి, చెప్పండి, ఇలాంటి అనేక రకాల ప్రాజెక్టుల నుంచి అంటే ఏపీని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు, దానివల్ల ఉపయోగం ఏంటి? రైట్ గగన, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలి గగన. పెట్టుబడులతో పాటు పరిశ్రమలు రావడం చాలా అవసరం. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయాయి. అప్పట్లో ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమల కోసం దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి పెద్దపీట వేస్తూ పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు గగన. విదేశీ పర్యాటకులకు ద్వారా కోట్లాది రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. నూతన పరిశ్రమల తరహాలో రాష్ట్రంలో స్థాపించబడుతున్నాయి. త్వరలో పరిశ్రమలకు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి రావడానికి మొగ్గు చూపుతున్నాయి. పరిశ్రమలు వస్తే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా యువతకు శిక్షణ తరగతులు అయితే కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇంకా ఏపీలో విశాలమైన సముద్ర తీరం, గోదావరి తీరం ఉండడం వల్ల ఏపీని పర్యాటక రంగం వైపు మొగ్గు చూపే విధంగా, అందరూ ఆకర్షించుకునే విధంగా కూడా ఏపీని పర్యాటక రంగం వైపు అడుగులు వేయాలని ఆకర్షిస్తున్నారు. దానిలోనే అడుగులు అదే భాగంలో నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు పర్యాటక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కందుల దుర్గేష్ కూడా దీనికి చొరవ తీసుకుంటూ టూరిజం ప్రాజెక్టులకు వైపు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ టూరిజం డెవలప్ అవడం వల్ల హోటళ్లు, రిసార్ట్లు, అడ్వెంచర్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్ రంగాల్లో ఉపాధి ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఆ లోకల్ ప్రాంతాలకు పరోక్షంగా రాబడి ఉంటుంది. దీనివల్ల ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ట్రాన్స్పోర్ట్ వల్ల లోకల్ బిజినెస్, ఫుడ్, హాస్పిటల్ రంగంలో పరోక్ష ఉపాధి కూడా ఉంటుంది గగన. సో ఈ విధంగా చూసుకుంటే పర్యాటక రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా కూడా చెప్పవచ్చు. అంటే ఒక కేరళ వెళ్ళే టూరిస్టులు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతారు. ఈ విధంగా చూసుకుంటే రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి, వైజాగ్ ఇలాంటివి పర్యాటక హబ్బులు కూడా హబ్ అనే విధంగా కూడా తయారవుతాయి గగన. ఇక మినీ కేరళగా ఆల్మోస్ట్ ఏపీని అనేక చోట్ల టూరిజం కావచ్చు, లేదంటే బోటింగ్ కొత్త కొత్త తరహాలో అయితే తీసుకొచ్చిన విధానాలు అయితే మనం చూడొచ్చు. రైట్ మణి, థ్యాంక్ యూ.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.